హలో కాల్ హలో చేశారండి ఎవరు? సార్ నమస్తే అండి. నా పేరు తేజస్ సార్. రాత్రి మెసేజ్ పెట్టాను మీకు. నమస్తే తేజ గారు, చెప్పండి సార్. గుర్తులేదు సార్, చాలా సార్. రోజుకి 200 మెసేజ్ సార్. అర్థం కాలేదు సార్. రోజుకి 200 మెసేజ్లు చాలా మంది అన్ని గుర్తుండవు నాకు. ఓకే ఓకే ఓకే. చెప్పండి సార్, చెప్పండి, విషయం చెప్పండి. ఏం లేదండి, అదే జస్ట్ మీ దగ్గర పీడిఎఫ్ ఏదో ఉందన్నారు కదా. అవునండి, హాయ్ అని పెట్టండి, పంపించేస్తాను. అదే నేను రోజు ఎవ్రీడే నైట్ నా వర్క్ అయిపోగానే నైట్ 3 to 4 దాకా మీ వీడియోస్ చూస్తానండి. అయ్యో, ఎందుకు సార్ అంత నిద్ర నిద్ర రాదనమాట. వీడియోస్ వింటా, ఒక్కోటి వింటా ఉంటాయి, కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటాయి, బాగుంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను క్రిస్టియన్ ఇప్పుడు ప్రెసెంట్. అవును, కన్వర్టెడ్. అదేంటి సార్, అయినా నన్ను తిట్టాల్సింది పోయి మీరు. లేదండి, తిట్టడం ఎందుకు? మీరు నిజాలు చెప్తున్నారు కదా. నిజాలు చెప్పే ఎప్పుడైనా కానీ మనం ప్రోత్సహించాలి, కానీ తిట్టడం ఉండదు కదా. ఫస్ట్ లో తిట్టుకునేవాడిని, తిట్టుకునేవాడిని, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. మీరు క్యాథలిక్ ప్రొటెస్టెంటా? నేను బాన్ అగైన్. అంటే అర్థం కాలేదండి. అంటే వచ్చాను అన్నమాట, లోపలికి వచ్చాను. క్యాథలిక్ లేదు, మనకేం లేదు, విశ్వాసం అంతే. ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? నేను 2014. 2014 నుంచి దాంట్లోనే ఉన్నారు? అవునండి. ఇప్పటికి కూడా ఉన్నారా దాంట్లోనే? ప్రెసెంట్ ఉన్నాను సార్. ఇది ఇవి ఇంత తర్వాత నేను, మనకు అంత టైం లేదు, బైబిల్ చదివే టైం లేదు. అప్పుడు ఏందో చిన్నప్పటి నుంచి ఆ డ్రామాలు, వాళ్ళు పిల్లకాయలతో వెళ్ళి ఆ డ్రామాలు వేసుకుంటా, క్రిస్మస్ అంట, అట్లా చిన్నతనం నుంచే స్టార్ట్ అయింది. క్రిస్మస్ బైబిల్లో లేదు కదండి. అట్లా స్టార్ట్ అయింది. అది స్టార్ట్ ఒక పాయిజన్ లాగా అయిపోయింది అనమాట బాడీలో. ఇప్పుడు కూడా క్రిస్టియన్ మతంలోనే ఉన్నారు? ఇప్పుడు కూడా చర్చికి వెళ్తున్నారు? ప్రెసెంట్ లేదండి, వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ వెళ్ళట్లేదా? ప్రెసెంట్ అంటే నా వల్ల మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, నా దరిద్రం కాకపోతే. అయ్యో, మా అమ్మ నాన్న ఇద్దరు ఒక 2 years నుంచి వచ్చారు. అప్పుడు బాగానే ఉండింది. 2 years వచ్చినప్పటి నుంచి బాడీ అసలు ఇద్దరికి సహకరించట్లేదు. మా అమ్మకి లేనిపోయిన షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ప్రార్థన చేస్తే పోదా అండి? నాకు తెలియక అడుగుతున్నాను సార్, ఏమనుకోవద్దు మీరు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగదా? పాస్టర్ గారు ఇంటికే వచ్చి ప్రార్థన చేస్తారు. మరి ఇంకేమండి, టాబ్లెట్ వాడాల్సిన పని ఉండదేమో నాకు తెలిసి. కానీ ఒకటి సార్, మా పాస్టర్ గారు ఇవన్నీ నేను చెప్పే కాదు, ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు సార్, పాస్టర్లు చెప్తున్న మాటలే. అవునవును, కరెక్టే. అట్లా అందుకని పాస్టర్ గారు ఏంటంటే పాపం మనిషి అమౌంట్ తీసుకునే రకం కాదు సార్. అమౌంట్ కి ఆయనకి ఏం సంబంధం ఉండదు. కాదు సార్, ఇప్పుడు వాడు పిచ్చోడు ఉండి మన మీద రాయేస్తే ఊరుకు దెబ్బతి రక్తం కాస్తుంది సార్. వాడు పిచ్చోడు అని చెప్పి ఊరుకుంటావా? పట్టుకొని వాడిని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పెడతాం. వాడు మంచోడు అయ్యి ఉండొచ్చు సార్, కానీ వాడు ఉన్మాదాన్ని మన మీద రుద్దుతున్నప్పుడు మనం ఎలా చూస్తూ ఊరుకుంటామండి? అది నా పాయింట్. అవును, అది కరెక్టేలేండి. నాకు కూడా మొన్నటిదాకా తెలియదు కదా సార్. ఒక 1 month నుంచి ఇంకా మీ వీడియోస్ అన్ని చూడడం స్టార్ట్ అయింది. అట్లా మీరు వ్యక్తిగతంగా మంచిగా ఉంటారు సార్, నేనేం కాదనలేదు. వ్యక్తిగతంగా చాలా మంచిగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరన్నా అట్ట గెలిగితేనే వాడి ఎప్పుడు వచ్చేదా గీకతారు వాళ్ళని మీరు. అవునండి, పాస్టర్లు కూడా వ్యక్తిగతంగా మంచోళ్ళు అనుకోండి, కావచ్చు. కానీ మనల్ని ఆ మూఢ విశ్వాసంలో మనల్ని నెడుతున్నారు కాబట్టి నా దృష్టిలో వాళ్ళు కూడా మంచోళ్ళు కాదు. అవును, అట్లా అండి, అంతే. నా కాన్సెప్ట్ అదే అండి. ఇప్పుడు ఇట్లా మన హిందూ దాంట్లోకి వచ్చేయాలి. ఇప్పుడు నేను అడిగే చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా సార్, మరి మీకు వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? 100కి 100% ఏం లేదు సార్ అభ్యంతరాలు. 101% ఏం లేదు. అక్కడ ఉన్నదే మీరు చేసి చూపిస్తున్నారు, కానీ ఇది ఉద్రేకంతో ఒక్కొక్కరు ఊగిపోతా ఉంటారు. అవునండి, అవును. నేను ఏం లేదు సార్, వాస్తవాన్ని గ్రహించమంట. అసలు ఈ బైబిల్ అనే పుస్తకం అసలు మనిషి మన కోసం చచ్చిపోవటం ఏంది సార్? మన పాపాలు ఎందుకు పోతాయి? మీరు ఒక వ్యక్తిని కాలు నరికి చంపుతారు సార్, ఆ పాపం మీరు అనుభవించాలి. అది ఎట్లా పోయిద్దండి? ఇప్పుడు మీరు చదువుకొని ఉంటారు, ప్రతి దానికి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుందని చదువుకొని ఉంటారు ఇంగ్లీష్ లో. దాని కరెక్ట్ గుర్తులేదు కానీ అది ఆ వర్డ్ ఏంటండి? అది యాక్షన్ గివ్స్ యు రియాక్షన్. ప్రతిదానికి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. మన చర్య ప్రతిచర్య తెలుగులో చెప్పుకోవాలంటే, మన భూమి మీద నడుస్తున్నట్టు భూమి గ్రావిటీ ఉంది కాబట్టి ఒక అడుగు వేస్తున్నప్పుడు అది గ్రావిటీ ఉంది కాబట్టి దాని మీద మనం నలగడుగుతున్నాం. అంటే ప్రతిచర్య రెండు జరుగుతున్నాయి అక్కడ. నువ్వు చేసిన పాపం వాడెవడో తీసేస్తాడంటే ఇప్పుడు గ్రావిటీ లేకుండా మనం భూమి మీద నడవటం సాధ్యమవుతుందా?
ఎర్రి గొర్రెలం కాబట్టి మేము ఇన్ని రోజులు దాకా విన్నాం. నేను అదే సార్ చెప్తుంది, ప్రతి దానికి కూడా ఆ, ఆపోజిట్ ఉంటుంది సార్, కంపల్సరీ ప్రతి దానికి ఉంటుంది, మంచికి చెడు, ఇలా ఉమ్, ప్రతి దానికి నిజం అబద్ధం, ఇలా ప్రతి దానికి ఆపోజిట్ ఉంటది. నేను ఇది తీసేస్తాను అది చేస్తాను అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే దట్టు వీళ్ళకి, సరే నాకు తెలియదు గ్రంథాల గురించి, ఉమ్, ఏమీ తెలియకుండా సరస్వతిది ఏంది, శివుడిది ఏంది, అదేంది ఇదేంది అడుగుతుంటే ఒక్కోటి ఇవన్నీ చదవరు సార్ వీళ్ళు ఎవ్వరు కూడా. వాళ్ళకున్న బైబిలే వాళ్ళు చదవరండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళకి అసలు బైబిల్ అరే అసలు బాబు, అసలు దావీద్ అనేవాడు మహా గొప్పడు బైబిల్ మొత్తం మీద. దావీద్ రాజే గొప్పడు బైబిల్ మొత్తంలో కూడా. వాడి గురించి అసలు వాడికి ఎంతమంది పిల్లలు రా, వాడు ఎంతమంది పెళ్లి చేసుకున్నానంటే ఎవరికి తెలియదు, వాడి పిల్లల పేర్లే తెలియదు వాళ్ళకి. అవును. వీడు వచ్చి మళ్ళీ సరస్వతిదేవి గురించి, వీడి శివపురాణం తెలియదు, ఏమీ తెలియదు. వాడెవడో పీడిఎఫ్ పట్టుకొని వస్తాడు, ఆ పీడిఎఫ్ లో ఉన్న చదువుతాడు, వీడు వచ్చి నన్ను ప్రశ్నిస్తాడు. అందుకు సార్ నాకు బీపీ పెరిగేది. అందుకు నీకు ఏబిసిడి ఓనమాలు నీకు తెలియవు, మళ్ళీ నా దగ్గరకు వచ్చి మళ్ళీ నీకు తెలుసా ఏబిసిడి ఓనమాలంటే నాకు అందుకు చిరెత్తుకు వస్తుంది, నాకు తప్పితే వేరే ఏం లేదు. అవును కరెక్ట్ సార్. మీరు మంచిగా మాట్లాడినందుకు సహనంగా చాలా బాగా రిప్లై ఇస్తారు. దట్టు ఈ మధ్య గమనిస్తున్నా, వాళ్ళు తిట్టినా గానీ మీరు వాళ్ళని తిట్టకుండా రిప్లై ఇస్తున్నారు, దానికి వాళ్ళకి తెలుసుకునేలా చేస్తున్నారు ఈ మధ్య. అవునండి, అవును. 4-5 days నుంచి కూడా చూస్తున్నాను. తిడతారు సార్ నన్ను, విడిచించేటప్పుడు తిడతామనే సహజం అది. అవునవును. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నా కూడా వాళ్ళని తిట్టకుండా రిటర్న్ తిట్టకుండా మీరు వాళ్ళకి చెప్తున్నారు, ఇదిరా సత్యం తెలుసుకున్నా చెప్తున్నారు మీరు. అవునండి, అవును. అది గమనించాను ఈ మధ్య. అయితే నన్ను ఆపకుండా తిడితే మాత్రం నేను తిడతాను, కానీ ఏదో ఆవేశంలో ఒక మాట అంటే మాత్రం సర్దుకొని వెళ్ళిపోతానండి. కరెక్టే కదా సార్. అలా ఏదో ఆవేశంలో తిట్టాడు సరే, అర్థం చేసుకుంటాను నేను. ఇంకా ఆకుండా తిడితే మాత్రం నేను ఎందుకు ఊరుకుంటానండి? నువ్వు తప్పుడు విధానంలో నువ్వున్నావు, నేను లేను. అవును, నేను కరెక్ట్ విధానంలో ఉన్నాను. అవును సార్, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, నేను చెప్పేది ఒకటేనండి. సార్, దేవుడు లేకుండా మనిషి బతకచ్చా బతకలేడా? మీరు సమాధానం చెప్పండి. దేవుడు లేకుండా మనిషి బతకచ్చా బతకూడదా భూమి మీద? దేవుడు లేకపోతే సృష్టి లేదు కదా సార్. మనం అది ఫస్ట్ సెకండరీ అండి, అది నమ్మకం మాత్రం, అది నిజం కాదు కదా. కరెక్టే. ఇప్పుడు దేవుడు లేకుండా మన భూమి మీద నేను ఏ దేవుడిని పూజించను సార్, నేను భూమి మీద బతకగలనా లేదా? నాస్తికులు కూడా బతుకుతున్నారు, చచ్చిపోతున్నారు కదా. మరి మనం లేకపోతే దేవుడు లేడండి. అంతే, మనం పూజించబట్టే దేవుడు అయ్యాడు. నా దృష్టిలో దేవుడు కంటే మనిషి గొప్పవాడు అనుకుంటాను అప్పుడప్పుడు. అంతే కదా సార్. అయితే ఇప్పుడు ఎందుకంటే మనుషులు ఎవరు లేరు అనుకోండి, దేవుడు ఎక్కడున్నాడు? అసలు దేవుడిని ఎవరు పూజిస్తారు? దేవుడిని ఎవరు పట్టించుకుంటారు? అవును. కాబట్టి మనిషి గొప్పవాడు కాబట్టి మనిషి ఏం చేయాలంటే తనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుకొని పైకి రావాలి తప్ప ప్రతి దానికి నాకు దేవుడే రోగం తగ్గిస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు, అది చేస్తాడు అనుకుంటే చాలా పొరపాటు అండి. అది నా ఒపీనియన్ అండి అది. అవును. అలా ఇప్పుడు ఫస్ట్ లో కూడా నేను చాలా భ్రమపడ్డాను. మా గీతలో కూడా అదే చెప్తారు సార్, భగవద్గీతలో కూడా అదే ఉంటుంది. నువ్వు చేసే ఫలితాన్ని కాదు, నువ్వు చేసే కర్మలను బట్టి, అంటే నువ్వు చేసే పనులను బట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను, ప్రతిఫలం కోసం నువ్వు ఎదురు చూడకని స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో. అవును. నువ్వు చేయాల్సింది నీ కృషి నువ్వు చెయ్యి, భగవంతుడు మనకు దానికి రిజల్ట్ ఇస్తాడు ఏం చెయ్యాలి అనేది. కానీ వీళ్ళు ఏం చెప్తారు ముండా కొడుకులు క్రైస్తవులు, నువ్వు మా యేసుని నమ్ముకో నీకు డబ్బులు వస్తాయి, మా యేసుని నమ్ముకో నీకు రోగం పోద్ది, మా యేసు వచ్చేది దేవుడు డబ్బుల కోసం దేవుడు ఉండేది. నాకు అర్థం అదే సార్, నేను అంతే కదా సార్, వీళ్ళ మీద పగబట్టింది. పాపం వీళ్ళు ఎక్కువ బలైపోయేది, పాపం వీళ్ళు చదువుకున్న అమాయకులు ఉంటారు కదా సార్ ఊళ్ళల్లో, వాళ్ళే బలైపోతారు సార్. దేవుడు డబ్బులు వస్తే దేవుడు అంటే దేవుడు వచ్చి నీకు పాస్టర్ గారికి వచ్చు కదా సార్, వాడు దశమ భాగం అడుక్కోవటం ఎందుకు జనాల దగ్గర? మరి అంతే కదా. డైరెక్ట్ గా దేవుడు విశ్వాసికి డబ్బులు ఇవ్వటం ఎందుకు, విశ్వాస పాస్టర్ గారికి ఇవ్వటం ఎందుకు? డైరెక్ట్ గా దేవుడే వచ్చి పాస్టర్ కి ఇచ్చేయచ్చు కదా. ఇదండి నా కాన్సెప్ట్. అందుకే ఈ క్రిస్టియానిటీ అంటే నాకు అసహ్యం కలిగింది సార్, అంటే వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు కూడా ఎంతమంది ఉన్నారండి క్రిస్టియానిటీలో? ఒక వీడియోలో చెప్పారు. లేను సార్, నేను క్రిస్టియానిటీలో లేనండి. నా క్రిస్టియన్స్ కి నిజం చెప్పడం నా పాలసీ కాదు, కానీ సరే మీరు క్రిస్టియన్ అయినా సరే నన్ను మీరు గౌరవించారు కాబట్టి నేను క్రిస్టియానిటీలో లేనండి. నిజం చెప్తున్నాను మీకు, క్రిస్టియానిటీకి నాకు అసలు సంబంధమే లేదు. ఒక వీడియోలో చెప్పారు లేడీస్ కావాలా, వాళ్ళు గొర్రెలు కాబట్టి చెప్తాను సార్. ఒక్కొక్కరిని భలే
చాలా కామెడీ ఉంటాయి సార్ మీ వీడియోస్ ఉమ్, మాత్రం. ఉమ్. అది సార్ అదే. యాక్చువల్లీ అంటే నాకు బైబిలే సాఫ్ట్వేర్. కామెడీ కదా సార్. అవునవును. నా దృష్టిలో బైబిలే కామెడీ అండి. అలా. యాక్చువల్లీ నేను ఒక సాఫ్ట్వేర్ సార్. ఉమ్? సాఫ్ట్వేర్ నేను. ఆహాహా, ఓకే అండి. అంటే ఈ దేవుడి వల్ల జాబ్ వచ్చింది, దేవుడి వల్ల పోయింది అని ఎట్టే అనుకొని బతికాను సార్ నేను. మీకు లెటర్ దేవుడి వల్ల వస్తుందా, మీకు మీరు తింటే వస్తుందా? నాకు నేను తింటేనే వస్తుంది కదా సార్. కదా. మీకే ఆ, మీరు కృషి చేస్తే మీకు జాబ్ వస్తుందా? మరి అంతే కదా, ఖాళీగా కరెక్టే ఇంట్లో కదా. కూర్చొని అసలు ఎవరికి అప్లికేషన్ పెట్టుకుంటే ఉద్యోగం వస్తుందా? ఇంతకుముందు ఒక సాక్ష్యాలు చూస్తుంటే నాకు అబ్బా అబ్బా అనుకున్నామని, ఇప్పుడు వాటి ఇవన్నీ లోటుపాట్లు సార్ నేను ఎదుగుతుంటే. చెప్పింది కాదు సార్, భగవద్గీతలో స్పష్టంగా కృష్ణుడు చెప్పినవి ఇవన్నీ. మ్మ్. నువ్వు చెయ్యి, నువ్వు చేసే కష్టాన్ని నువ్వు చేసే ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, ఆయన స్పష్టంగా చెప్పాడు. దాన్ని దట్ అవును ఈస్ కాల్డ్ కర్మ సిద్ధాంతం. అవును కరెక్ట్. దాన్ని నేను బలంగా నమ్ముతాను సార్. అంతే సార్. మనం నమ్మాల్సింది కర్మ సిద్ధాంతాన్ని. అవును సార్ కరెక్ట్. ఒక మంచివాడు ఉంటాడు సార్, వాడు ఎన్నో బాధలు పడుతుంటాడు జీవితంలో మ్మ్. కదా. అవును. మనం అనుకుంటాం, వాయు మనందరికంటే మంచోడికి అంత కష్టం ఎందుకు వచ్చిందని. ఎందుకు అనుకుంటాం అనుకుంటాం అనుకోమా. మరి అంతే కదా మీరు సార్. అనుకోలేదు ఎప్పుడు? ఎందుకు అనుకోలేదు. ఇప్పుడు ఉమ్, కరోనా టైంలో ఎంతమంది మనుషులు చనిపోయారు. మంచోళ్ళు కూడా చనిపోయారు. మరి వాడికి భూమి మీద ఎంత రాసి పెట్టుంటే అంత బతుకుతాడు సార్. నా అంతే. సిద్ధాంతం, నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే భగవంతుడు మ్మ్. ఎంత కాలం నీకు భూమి మీద రాసి పెట్టాడు అంత కాలం నువ్వు బతుకుతావు. అంతే. అలా సార్ నేను నమ్మిన సిద్ధాంతం అది. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా, భగవద్గీతను గట్టిగా నమ్ముతాను నేను. ఓకే. అలా. భగవద్గీత కదా సార్, ఇప్పుడు ప్రపంచానికంతా భగవద్గీతలో ఉండేదే జరిగేది ఇప్పుడు ప్రజెంట్. అవునండి, అవునవును. ఇవన్నీ మీ వీడియోస్ వల్ల నేర్చుకున్నానండి నిజం చెప్పాలంటే. ఓకే అండి. వాళ్ళు ఉండే లోటుపాట్లు ఏంది, లోపల ఏంది. అసలు యాక్చువల్లీ బైబిల్ చదవను నేను. మీరు చెప్పే ఒక్కొక్క వాక్యం చూసుకొని తీసి చదువుతా ఉంటే ఏంటబ్బా ఇది. ఇప్పుడు మా చెల్లికి ఇచ్చి చదివిస్తానా, మా అమ్మకి ఇచ్చి చదివిస్తానా, వాళ్ళతో నేను ఏం చేయాలి. ఇవే అవునండి. థాట్స్. ఇప్పుడు రేపు నేను క్రిస్టియన్ అయితే నా పిల్లలకు కూడా నేను బైబిల్ చదివించాలి కదా. తండ్రి కొడుకు కూతురుతో పడుకున్నాడంటే అది ఏంది, మంచిది కాదు కదా. అవును సార్, అవునండి, అవును. అదే సార్, ఒకసారి మీకు కాల్ చేసి మాట్లాడాలనిపించింది, జస్ట్ కాల్ చేసాను. సరే సార్. ఒకసారి కొంచెం పీడిఎఫ్ పంపిస్తారు సార్. ఇప్పుడు పంపిస్తాను సార్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆ పీడిఎఫ్ మా పాస్టర్ని, మా ఉంటారు కదా బ్రదర్స్, వాళ్ళు వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళు ఏమన్నా వ్యతిరేకంగా అంటే మీకు కాల్ చేయమంటారా? చేయండి సార్, మాట్లాడదాం. ఏముంది, బైబిల్లో అసలు ఎందుకు రాయించారు ఇట్లా, తప్పు కదా అని మాట్లాడదాంలే సార్. మీరు వీలుంటే కాల్ చేయండి, మాట్లాడతాను నేను. ఓకే సార్. ఫస్ట్ నేను ప్రశ్నిస్తాను వాళ్ళని. వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే ఓకే, వెల్ అండ్ గుడ్, మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మనం దాన్ని వదిలేయచ్చు. మీరు అడగాల్సింది అది కాదు సార్. యూదా తామర మామ కోడలు సెక్స్ చేసుకుంటే అదే వంశంలో యేసు పుట్టాడు. యేసు పుట్టాడు. అసలు ఏంటి, అసలు మామ కోడలు వ్యభిచారం రోడ్డు పక్కన చేసుకుని అదే వంశంలో యేసు పుడతామేంది? వీళ్ళు ఏమంటారంటే, ఒకటే మాట అంటారు సార్, ఆ యూదా గోత్రంలో దేవుడు పుట్టాలి, అందుకే దేవుడు అలా ప్రణాళిక చేశాడు అంటాడు. కానీ వాళ్ళకి పుట్టలేదు కదా, యూదా గోత్రంలో పుట్టలేదు కదా. యూదాకు పుట్టాడు సార్. అయితే వీళ్ళ తమ్ముడు ఉంటాడు, వీళ్ళ కొడుకు ఉంటాడు, మూడో వాడు. ఎవడు? ఫస్ట్ వాడి పేరు ఏరు, రెండో వాడి పేరు ఓనాను, మూడో వాడి పేరు షీలానో ఏదో ఉంది వాడి పేరు, మూడో వాడి పేరు. యూదా వంశంలోంచి గోత్రంలోంచి వీడు రావాలి అంటే మూడో వాడికి పెళ్లి చేస్తే వాడి కొడుకు వాడి పెళ్ళం ద్వారా పుట్టచ్చు కదా. సరే, ఇక్కడ ఏరుకు యోధాకు 3 కొడుకులు ఉంటారండి. మీకు బైబిల్లో మీకు తెలియదు అన్నారు కాబట్టి చెప్తున్నా. యోధాకు 3 కొడుకులు ఉంటారు. ఆ 3 కొడుకులు 2 చచ్చిపోతాడు. ఇదే వంశంలోంచి యేసు పుట్టాలి అనుకుంటే మూడో వాడికి పెళ్లి చేస్తే సంసారం చేస్తే పుట్టేవాడు కదా పుడతాడు. మరి అదే వంశం నుంచి రావాలన్నప్పుడు మళ్ళీ ఈ వ్యభిచారంలోంచి చేయటం ఏంది, దేవుడు జయించటం ఏంది, దరిద్రం కాకపోతే. ఇదొక్కటి అడగండి చాలు. అది ఇప్పుడు మనం ఉన్నాం సార్. ఎవడో మామ కోడలు సంసారం చేసుకున్న ఆడపిల్లని మీరు చేసుకుంటారా అండి? ఎందుకు చేసుకుంటాం సార్? ఎవడో ఒక లంజ ఉంటుంది సార్, 10 మందితో పనుకుంటుంది, దాని పుట్టిన బిడ్డను మీరు చేసుకుంటారా అండి? మీ బిడ్డకు చేసుకుంటారా? క్రిస్టియన్స్ మంచోళ్ళు కాబట్టి సార్. అదే కాబట్టి చేసుకుంటారు అనమాట. అదే సార్, నా ప్రశ్నలన్నీ మనం ప్రాక్టికల్ గా మనం ఊహించుకోవాలి. అవును, కరెక్ట్. అట్లా. సరే సార్, ఓకే అండి, రైట్. ఒకసారి కొంచెం పీడిఎఫ్ అది పెట్టండి. నాకు మీరు మెసేజ్ పెట్టండి సార్, హాయ్ పీడిఎఫ్ కావాలని పెట్టండి. నేను ఇదే కొరియర్ ప్యాకింగ్ చేస్తున్నాను వీటికి, ఆ పనిలో ఉన్నాను. ఇప్పుడు ఈ పాంప్లెట్స్ ఎట్లా సార్?
పాంప్లెట్స్ ఉన్నాయి కదా. పాంప్లెట్స్ పంచుతున్నాను సార్ అవి. ఓకే, అది అమౌంట్ ఎంత సార్, ఎంత అవుతుంది, ఎంత అవుతుంది సార్ అమౌంట్ అట్లా? పీడిఎఫ్ తీసుకోండి సార్, మీరు పంచడానికి కాదు కదా, ఇది పంచడానికి అన్నమాట చర్చిల దగ్గర. ఏంటండి? కొంచెం లామినేషన్ చేయించుకోండి సార్, లామినేషన్ చేయించుకోండి. ఫస్ట్ ఇది ఎట్లాగంటే మీరు నేను కొట్టించింది ఏంటంటే A3 పేపర్, A3+ ఇది. అడ్డం వచ్చేసి 18 ఇంచ్ ఉంటది, హైట్ వచ్చేసి 13.5 14 ఉంటది, పెద్ద పేజీ. దాన్ని చేసుకోవచ్చు సార్, ఎంత కావాల్సిన మనం చేసుకోవచ్చండి. మీరు పీడిఎఫ్ తీసుకొని దాన్ని జిరాక్స్ తీయించుకోండి సరిపోద్ది. వాడు 3 రూపాయలు 4 రూపాయలు తీసుకుంటాడు. ఒక 10 20 తీయించుకొని ఫస్ట్ పంచండి సరిపోద్ది. అంటే మీకు 2 పేజీలు వస్తాయి. అంటే ఒక పేజీ వెనక ముందు, ఇంకొక పేజీ వెనక ముందు, మొత్తం 4 వస్తాయి. వాడు ఎంత 4 రూపాయలు 3.5 తీసుకుంటాడు హోల్సేల్ గా మీరు తీయించుకుంటే. అంటే ఒక 50 100 తీయించుకుంటే తగ్గిస్తాడు, 3 రూపాయలకి ఎంత చేస్తాడు అట్లా. పంపిస్తాను చూడండి మీకు. సరే సార్, ఇప్పుడు మెసేజ్ చేస్తాను మీకు. సరే అండి, ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. రైట్.